హైపర్ టీవీ న్యూస్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో వేలాది మంది కార్యకర్తలు నాయకులు కలిసి నారా లోకేష్ 100 రోజుల పాదయాత్రకు సంఘీభావంగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో దారి పొడవునా పాసం సునీల్ కుమార్ కు ప్రజలు హారతులు పట్టి బ్రహ్మరథం పట్టారు. నారా లోకేష్ ప్రారంభించిన యువగలం పాదయాత్ర నేటితో 1250 కిలోమీటర్లు 100 రోజులు పూర్తి చేయడం జరిగింది. 100 రోజులు పాదయాత్ర నారా లోకేష్ పూర్తి చేసిన సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 7:30 నుంచి గూడూరు కోర్టు సెంటర్ నుంచి ప్రారంభించి నెల్లటూరు, గోగినేనిపురం, సిట్రస్ ఫ్యాక్టరీ, చెన్నూరు జెడ్పీ హై స్కూల్ మీదుగా చెన్నూరు మెయిన్ రోడ్ వరకు 9 కిలోమీటర్లు వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ పాదయాత్రలో గూడూరు పట్టణ రూరల్, చిల్లకూరు, కోట, వాకాడు, చిట్టమూరు ప్రాంతాల నుంచి నాయకులు కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. చెన్నూరుకెళ్లే దారి పొడవునా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ కు స్థానిక ప్రజలు, నాయకులు భారీ ఎత్తున స్వాగత ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మంగళ హారతులు పడుతూ ప్రజలు బ్రహ్మరథం కొట్టారు. ఈ పాదయాత్రలో యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని తమ మద్దతును తెలియజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేపట్టి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఆయనకు మద్దతుగా నియోజకవర్గంలో చేపట్టిన సంఘీభావ పాదయాత్రలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. జగనాసుర రాక్షస పాలనను అంతమొందించి ప్రజారంజకమైన పాలన తీసుకొచ్చేందుకు ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ప్రజలతో మమేకమై నారా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుందని, నేటితో 100 రోజులు పూర్తి చేసుకున్నందున దానికి మద్దతుగా మా గూడూరు నియోజకవర్గంలో సంఘీభావ పాదయాత్ర చేపట్టామన్నారు. సైకో పాలనపై సైకిల్ పాలన రావాలని, జగనాసుర పాలన త్వరలోనే అంతమొందించబడి చంద్రన్న పాలన రాబోతుందని, ప్రజలందరూ తెలుగుదేశం పార్టీని ఆదరించి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, ఇక మునుముందు జరగబోవు లోకేష్ పాదయాత్రలో ఆయనకు భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సీలం కిరణ్ కుమార్, నెలపల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు పట్టణ, రూరల్, కోట, వాకాడు మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వరరాజు, సర్వోత్తమరెడ్డి, మధురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయిల్ కుమార్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, జిల్లా మహిళా కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, అల్లీ హుస్సేన్, పట్టణ ఉపాధ్యక్షుడు ఆరికట్ల మస్తాన్ నాయుడు, నియోజకవర్గ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గ పట్టణ అధ్యక్షులు ఏసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్, తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగుదేశం పార్టీ పట్టణ, రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు
సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకో పోవాలి, సైకిల్ రావాలి. తెలుగుదేశం జెండా చేత పట్టినాడు తెలుగుదేశం అని జెండా పట్టుకోరా ప్రజలే తన ప్రాణమై జనబంధమై హిమాచల్ మీరు ముందుకు వచ్చేయండి. మన
అందరినీ కోటలు వేశాడు. అయ్యో రైతుల బతుకులపై దాడులు చేశాడు. అవమానాల పెన్షన్లో
సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి, సైకో పోవాలి సైకిల్ రావాలి. లోకేష్ బాబు గారు ఈ 100 రోజుల పాదయాత్రలో అందరికీ యువత మొదలు అన్ని కులాల వారికి రేపు రాబోయే గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి ఏమేమి అమలు చేస్తామో అన్నీ కూడా స్పష్టంగా చెప్పాడు. అవన్నీ కూడా మీకు ఒకసారి తెలియజేస్తాను. ఆయన చెప్పింది ముఖ్యంగా నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ కింద పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే ప్రతి ఏటా చదువుకున్న బీఈడీ విద్యార్థులకి డిఎస్సి నిర్వహిస్తానని చెప్పి హామీ ఇచ్చారు. అలాగే జాబ్ మేళాలు నిర్వహించి ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలు ఇస్తారని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే యువతకు ప్రత్యేక మేనిఫెస్టో సపరేట్గా యువతకు ఒక మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అట్లాగే జీవో నెంబర్ 7ని రద్దు చేసి ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని కొనసాగిస్తామని చెప్పి ఆయన చెప్పాడు. అలాగే ఓటీఎస్ ద్వారా విద్యార్థులకు సర్టిఫికేట్ ఇస్తారని చెప్పి కూడా ముఖ్యంగా విద్యార్థులు ఉద్దేశించి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రద్దు చేసినటువంటి చంద్రబాబు బీమాని 10 లక్షల వరకు పెంపుదల చేసి ఇస్తారని చెప్పి మన లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే టీడీపీ అధికారంలో వచ్చిన తర్వాత పరిశ్రమలన్నీ కూడా మన ఆంధ్ర రాష్ట్రానికి రప్పించి యువతకి ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తారని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా కేజీ టు పీజీ మొత్తం బస్ పాసుల సౌకర్యం ఇస్తామని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మైనార్టీ బాలికలకు ప్రత్యేక కళాశాల, ముస్లిం మైనార్టీ బాలికలకి ప్రత్యేక కళాశాల ఏర్పాటు చేస్తారని కూడా లోకేష్ బాబు గారు వాగ్దానం చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా మహిళలకు దేంట్లైనా మనలో సగం మహిళలు వాళ్ళకి ముఖ్యంగా మహిళలను గౌరవించి ప్రత్యేక పాఠ్యాంశాలు అంటే మహిళలను గౌరవించే ప్రత్యేక పాఠ్యాంశాలు పుస్తకంలో ముద్రిస్తామని చెప్పి కూడా చెప్పారు. అలాగే మహిళా రక్షణ కొరకు ఈశాన్య రాష్ట్రాల తరహాలో ప్రత్యేక విధానాన్ని తీసుకొస్తానని చెప్పి చెప్పాడు. అలాగే మహిళలను పారిశ్రామికవేత్తలను తీర్చిదిద్దేలా ప్రోత్సాహకాలు ఇస్తారని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అలాగే అభయహస్తం పథకం మళ్ళీ ఏదైతే గవర్నమెంట్ రద్దు చేసిందో దాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తానని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పారని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే రైతులకి అధికారంలోకి రాగానే పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. అలాగే గోదావరి నీరు జలాలను రాయలసీమకు తెప్పిస్తామని చెప్పి చెప్పారు. అలాగే పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి సీమకు సాగు నీరు అందిస్తానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే టెక్నాలజీతో వ్యవసాయం అనుసంధానం చేస్తానని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే రాయలసీమ రైతాంగానికి సబ్సిడీలపై డ్రిప్ ఇరిగేషన్ బోర్లు వేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే కల్తీ విత్తనాల వికేంద్రీకరణపై
రైతులపై ఉక్కుపాదం మోపుతామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ఏపీ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా గతంలో రైతులు అమలు చేసిన పథకాలు, గతంలో తెలుగుదేశం పార్టీ రైతులకు ఏమైనా పథకాలు అమలు చేసిందో అవన్నీ కూడా తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కార్మికులకు కార్పొరేట్లకు అవసరమైన విధంగా షెడ్ నిర్మాణం చేస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆటో యూనియన్లు బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సౌకర్యాలతో ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చంద్రబాబు బీమా పునరుద్ధరించి బీమా మొత్తం 10 లక్షలకి పంపు చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. మళ్ళీ అన్నా క్యాంటీన్లన్నీ కూడా మళ్ళీ కూడా పెడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించి నిత్యావసర వస్తువుల ధరను కూడా తగ్గిస్తారని చెప్పి లోకేష్ బాబు గారు హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. అలాగే అర్హులైన వారందరూ కూడా పెన్షన్లు, రేషన్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి చెప్పారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పెన్షన్ని, ఏ రేషన్ కార్డు తొలగించిందో అవన్నీ కూడా తిరిగి కూడా ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పారు. అలాగే మొబైల్ ఫోన్లకే శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా తీసుకొస్తామని చెప్పి కూడా చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం. అలాగే ముఖ్యంగా దళితులకి ఇచ్చినటువంటి 26 పథకాలని రద్దు చేసినటువంటి పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు రేపు లోకేష్ బాబు గారు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులకి అధికారంలో వచ్చాక ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం ద్వారా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకి గత ప్రభుత్వం అమలు చేసిన 27 సంక్షేమ పథకాలను కూడా పునరుద్ధరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎస్సీలపై పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా మాఫీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కార్పొరేషన్ ద్వారా గతంలో అమలైన పథకాలు మళ్ళీ పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే నియోజకవర్గ కేంద్రంలో ఒక కమ్యూనిటీ హాల్, దళితులకి ప్రత్యేక కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అంబేద్కర్ విదేశీ విద్య స్టడీ సర్కిల్ను పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వర్గీకరణ విషయంలో మాదిగలకు సామాజిక న్యాయం చేస్తామని చెప్పి కూడా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే అమరావతిలో బాబు జగజ్జీవన్ రావు విగ్రహము, విజ్ఞాన కేంద్రాన్ని అలాగే ఎస్టీ లంబాడీలకు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే తాండాలకు సురక్షిత నీటి రోడ్డు నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సైబర్ నెట్ ద్వారా ఇంటర్ నెట్ విడుదల సదుపాయం చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే బడ్జెట్లో సపరేట్గా నీరు కూడా ఎస్సీ ఎస్టీలు కేటాయిస్తారని చెప్పి చెప్పడం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ముస్లిం సోదరులకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ముస్లింలకు ప్రత్యేక మేనిఫెస్టో తయారు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే వర్క్ బోర్డు, జ్యుడిషియరీ అధికారం అన్ని కూడా తీసుకొస్తానని చెప్పడం జరిగింది. అలాగే ముస్లిం కార్పొరేషన్లకు నిధులు కేటాయింపు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ముస్లింపై పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా మాఫీ చేస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే రంజాన్ తోఫా, దుల్షన్, దుకాన్, మకాన్ పథకాలని పునరుద్ధరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే విజయవాడలో, కడపలో హజ్ హౌస్ నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముస్లింలకు ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్ర ఏర్పాటు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే వెనుకబడిన తరగతులు బీసీలకి, ముఖ్యంగా బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. బీసీలకు శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే బీసీ కార్పొరేషన్లకు దామోషాగా ప్రకారం నిధులు విడుదల చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా చేనేత కార్మికులకు, ముఖ్యంగా చెన్నూరులో చేనేత సంబంధించినటువంటి కార్మికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మగ్గం ఉన్న చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు ఇస్తామని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మరమగ్గాలు ఉన్న వారికి 500 యూనిట్లు ఉచితంగా ఇస్తానని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. అలాగే ముడిసరుకు కొనుగోలుకు రాయితీలతో పాటు రుణాలు కూడా మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కామన్ వర్కింగ్ షెడ్ నిర్మాణం చేపడతామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి 10 లక్షల నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా ఆయన చేనేత కార్మికులకి హామీ ఇవ్వడం జరిగిందని చెప్పి మీకు తెలియజేస్తూ, ఊడూరు నియోజకవర్గం రజకులు చాలా మంది ఉన్నారు. రజకులకు దోబీ ఘాట్లు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆదరణ ద్వారా వాషింగ్ మిషన్లు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ కూడా ఇస్తారని చెప్పి రజకులకు తెలియజేయడం అయింది. అలాగే తిరుపతిలో రజక భవనం ఏర్పాటుకు కృషి చేస్తారని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే దేవుడి వస్త్రాలు ఉతికేందుకు రజకులకు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అవసరమైన చోట బోర్లు వేయించి
ధోబీ ఘాట్ల నిర్మాణం చేపడతామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అలాగే వడ్డేర్లకు వైసీపీ నేతలు లాక్కున్న క్వారీలు స్వాధీనం చేసి తిరిగి వడ్డేర కులస్తులకే ఇచ్చేటట్లుగా ఆయన చేస్తారని చెప్పి అప్పగింపు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ప్రమాదాల్లో మరణించిన వడ్డేర్లకు చంద్రుల బీమా అమలు చేస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా యాదవ్ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గోశాలలో యాదవులకు రిజర్వేషన్లపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గోపాల మిత్ర పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే గోకులాల పునరుద్ధరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సబ్సిడీపై గొర్రెలు ఆవులు అందజేసి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తారని చెప్పి ఈ యొక్క యాదవులకు చెప్పడం జరిగింది. అలాగే 22 యూనిట్లు గొర్రెగా తీసుకొని సబ్సిడీకి ఇస్తామని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే ఖాళీగా ఉన్న బంజరు భూములను గొర్రెలు మేపుకునేందుకు అనుమతిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సబ్సిడీపై మేత కూడా పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే జీవాలను ప్రకృతి వైపరీత్యాలను కాపాడేందుకు సబ్సిడీపై షెడ్యూల్ నిర్మాణం చేపడతామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే వైసీపీ మత్స్యకారులకి వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 217 జీవో రద్దు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆదరణ పథకం ద్వారా వలలు కూడా ఈ మత్స్యకారులకి అందిస్తామని కూడా చెప్పడం జరిగిందని చెప్పి, అట్లాగే వీళ్ళకి బోట్లు కూడా మళ్ళీ డీజిల్ రాయితీ ఇచ్చి బోట్లకు కూడా నడిపిస్తామని చెప్పి హామీ ఇచ్చాడు. అలాగే ఆదివాసులకు ముఖ్యంగా రోసయ్య చేసిన సేవలను గుర్తించి మ్యూజియం ఏర్పాటు చేస్తారని కూడా లోకేష్ బాబు గారు హామీ ఇచ్చారు. అలాగే ఆదివాసులకు కార్పొరేషన్కు నిధులు, చిరు వ్యాపారులకు రుణాలు కూడా మంజూరు చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఆదివాసీ మహాసభలను ప్రక్షాళన చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే స్వేచ్ఛాయుత వాతావరణంలో వ్యాపారాలు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే ఈ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని రూపకల్పన చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ను తగ్గింపు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. జిఎస్డి పోస్టర్ సమస్యలను కూడా పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కులాల వారికి వివిధ రకాలైన హామీలు ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు మా నారా లోకేష్ బాబు గారిని తెలియజేస్తుంది. నిన్న లోకేష్ బాబు పాదయాత్ర పోతున్న సమయంలో అక్కడ పావురాల గుట్ట మన రాజశేఖర్ గారు చనిపోయినటువంటి స్థలం మీద పోతున్న సందర్భంలో అమర్నాథ్ రెడ్డి గారు ఆయనకి చూపించారు. ఇది వైఎస్ రాజశేఖర్ గారి స్మృతి వనం అండి అని చూపిస్తే అక్కడికి ఆగేసి నేరుగా వెళ్ళి దండం పెట్టి కొంచెం మౌనం పాటించి వచ్చాడంటే నిజంగా ఆయన యొక్క సంస్కృతికి నిదర్శనం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఇదే రామారావు గారు ఉంటే పాల్గొనమంటారు ముందు. ఆయనకి అనుకున్న తేడా అది మా లోకేష్ బాబు గారు ఉన్నటువంటి చిత్తశుద్ధి, అది మా లోకేష్ బాబు గారికి పెద్దల యొక్క గౌరవం అని చెప్పి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా మహిళలకి, ప్రతి ఒక్కరికి కూడా, యువతకి ముఖ్యంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఇప్పుడు యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకొని 1269 కిలోమీటర్లు ప్రయాణించిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారి యువగళం పాదయాత్రకు మద్దతుగా గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు, గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా సోదరులు డాక్టర్ వాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ సంఘీభావ యాత్రను జరుపుతున్నాం. ఈరోజు ఈ సంఘీభావ యాత్ర కోసం అందరూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమానికి సంఘీభావం తెలియజేసి విజయవంతం చేసేదానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యువగళం పాదయాత్ర ప్రజల వద్దకు వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకొని వారికి భరోసా ఇచ్చి ప్రజలే మా బలం, ప్రజల కోసం మేమున్నాను అని తెలియజేస్తూ నడుస్తున్న యువగళమే ఈరోజు మన నాయకుడు చేపట్టింది. ప్రజల యొక్క వాడి యొక్క బాధలన్నీ తెలుసుకొని నేను మీకు భరోసాగా ఉంటాను, మీ సమస్యలన్నీ తెలుసుకున్నాను, అన్ని నియోజకవర్గాల్లో ఈ యొక్క పాదయాత్రని టచ్ చేస్తూ వెళ్ళాలనే ఆశయంతో మొట్టమొదటిసారిగా కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్రను ప్రారంభించడం జరిగింది. ఇప్పటికి 32 నియోజకవర్గాల్లో 1269 కిలోమీటర్లు ఆయన పాదయాత్రను చేశాడు. వివిధ రకాల ప్రజల యొక్క సమస్యలను
తెలుసుకున్నాడు. అన్ని కుల సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేశారు. ఎవరెవరికి ఈ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం కాలరాస్తుందో, సైకో తీసుకున్న నిర్ణయాలన్నిటి కూడా తిరగరాస్తాము, మన ప్రభుత్వం అధికారాల్లోకి రాగానే మేము అండగా ఉంటాము, వారు చేసిన నష్టాలన్నిటికీ మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ ఈ యొక్క యువగలం పాదయాత్రలో ప్రతి ఒక్కరిని హెచ్చరించుకొని వారి యొక్క సమస్యలను తమ సమస్యలుగా తీసుకొని ముందుకు సాగుతున్న మన నాయకుడికి ఈరోజు ఏ తల్లి కూడా తన బిడ్డ యొక్క క్షేమాన్ని కోరుకుంటుంది. తల్లిల దినోత్సవం నిన్న అయినప్పటికీ ఈరోజు తన తల్లి వచ్చి తన బిడ్డ యొక్క పాదయాత్రకి సంఘీభావం తెలపడం అనేది, అదేవిధంగా మనం కూడా మనకన్నా చిన్నవాడైనటువంటి, మనకన్నా పెద్దవాడైనటువంటి మన సోదర సమానులైన మన నారా లోకేష్ గారికి మనం అందరము ఆయనకి వెన్నుగా దండగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనే బాధ్యత మన మీద ఉంది. ఎన్నో ఆటుపోట్లు వచ్చి, ఎన్నో అడ్డాలు వచ్చి ఒక్క చిత్తూరు జిల్లాను దాటేటప్పటికే 26 కేసులు పెట్టారు. మాట్లాడేదానికి మైక్ లేదు, నిలబడేదానికి స్టేజ్ లేదు, ఆఖరికి స్టూలు కూడా పెరుక్కున్నారు. దీనికోసమని ఆయన ప్రత్యేకమైన జీవో తీసుకొచ్చాడు మన ముఖ్యమంత్రిగా. జీవో నెంబర్ 1 హైకోర్టులో ఆ జీవోని నిలవన కొట్టేసేయడమైంది. ఈరోజు ఇంకో సైకో ఎత్తు అంటే ఎవరో ఆస్తులు ఎప్పుడో కొనుక్కుంటే అమరావతి ప్రాంతంలో ఉంటే ఆ యొక్క ఇంటి నందు మన యొక్క మాజీ ముఖ్యమంత్రి వర్గాలు నివాసం ఉంటే దానిపై సిబిఐ ఎంక్వైరీలు పెడుతూ ఈ ఆస్తులన్నీ ఏమొస్తుంటే రోజుకు ఒక జీవో, ఈరోజు 99 జీవోలు తీసుకొచ్చి ప్రతి మనిషిని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలో అనే ఉద్దేశంతో సైకో ఉన్నాడు, సైకో పోవాలి, సైకిల్ రావాలి, సైకిల్ వచ్చేంత వరకు నిరంతరం మనం అందరం శ్రమించి పనిచేయాలి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జాతీయ ప్రధాన కార్యదర్శి మా యువ కెరటం నారా లోకేష్ బాబు గారు 100 రోజుల క్రితం యువగళం పేరుతో పాదయాత్రగా ఈ రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈరోజు 100వ రోజు. దీనికి సంఘీభావంగా రాష్ట్రం అంతా ప్రతి నియోజకవర్గంలో వేలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకుల ఆదేశానుసారం ఈరోజు ప్రతి నియోజకవర్గంలో పాదయాత్ర జరుగుతూ ఉంది. ఆ సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో గూడూరు పట్టణం నుండి చెన్నూరు వరకు వేలాది మంది కార్యకర్తలతో మా ఇన్ఛార్జి వర్యులు మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రజలు తెలుగుదేశం పార్టీ యొక్క సంఘీభావ పాదయాత్రకు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. మేము ఒకటే తెలియజేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు అయింది. ఈయన కేవలం అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలకి బటన్ నొక్కడం తప్ప మిగతా అభివృద్ధిని అయితే పూర్తిగా పక్కన పెట్టేశాడు. రాష్ట్రం దాదాపు 10 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మేము ఒకటే చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడైనా సంక్షేమం, అభివృద్ధి రెండూ సమానంగా ఈ రాష్ట్రంలో కొనసాగిస్తూ వచ్చింది. మేము సంక్షేమ కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ కూడా కొనసాగిస్తుంది. లోకేష్ బాబు గారు చెప్పారు, మరి జనాలు అనొచ్చు, జగన్మోహన్ రెడ్డి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు చేస్తే మీరు విమర్శిస్తున్నారు కదా అని. మా చంద్రబాబు నాయుడు గారు కానీ మా లోకేష్ బాబు గారు కానీ చెప్పేది ఏంటంటే, రాష్ట్రానికి ఆదాయ వనరులు పెంచి, పరిశ్రమలను తీసుకొని వచ్చి, యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచి, రాష్ట్రం యొక్క ఖజానాన్ని నింపి, రాష్ట్రంకు వచ్చిన ఆదాయం నుంచే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు మేము కొనసాగిస్తామే కానీ అప్పు చేసి కాదని చెప్పి మా తెలుగుదేశం పార్టీ యొక్క విధానాన్ని తెలియజేయడం జరిగింది. ఇంకొక పోతే విప్లవాత్మకమైన నిర్ణయాలు ఈరోజు యువగళం పాదయాత్రలో లోకేష్ బాబు గారు వెల్లడిస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా మనకి వెన్నుముక, మనం 3 పూట్ల ఈరోజు తింటున్నామంటే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ మన రైతే మనకు వెన్నుముక. అలాంటి రైతులకు ఒక ఎమ్మెల్సీ సీట్ని కేటాయించి వారిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి మన లోకేష్ బాబు గారు ప్రకటించడం ఎంతైనా హర్షణీయం. రాబోయే రోజుల్లో ఈ సైకో పాలన అంతమొందించి సైకిల్ పాలన తీసుకొని వచ్చేదానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన అందరి గుండెల్లో ఉన్నటువంటి సునీల్ నాయకత్వంలో ఈరోజు జరిగినటువంటి యువగల పాదయాత్ర
మన యువత నాయకుడు, యువతకు ముందుండి నడిపిస్తున్నటువంటి మన నారా లోకేష్ గారి యువగల యాత్రలో ఈరోజు 100వ రోజు పూర్తి చేసుకున్నటువంటి కార్యక్రమం ఈరోజు జరిగింది. ఈ 100 రోజులకి సైకో పాలనలో అతనికి ఎన్నో ఆటంకాలు కల్పించినా సరే నేను వెనకంజ వేయను, మీరు ఎంత నన్ను ఇబ్బంది పెడితే నేను అంత ముందుకు పోతానని చెప్పి నడిచి ఈరోజు 100 రోజులు పూర్తి చేసుకొని ఘన విజయంగా ప్రతిరోజు ఉన్నటువంటి కార్యక్రమాన్ని పెంచుకుంటూ ప్రతి ఒక్కరికి ఇంకా అందుబాటులో పోతూ నేనున్నా మీకు అని చెప్తూ కొత్త తరాన్ని, కొత్త యుగాన్ని నేనున్నా యువతరం తెలుగుదేశం పార్టీకి యువత ముందడుగు వేయండి, యువతకి నేను వెనకుండి నడిపిస్తానని చెప్పి మన యువ నాయకుడు ముందు నడుస్తూ ఇక ఉన్నటువంటి కొరవ పాదయాత్ర ఇంకా దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని, రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఆయన పాదయాత్ర తోడ్పడుతుందని చెప్పి, అదేవిధంగా ఈరోజు గూడూరు నియోజకవర్గంలో ఎల్లప్పుడూ మున్సిపల్ చైర్మన్గా అందుబాటులో, మున్సిపల్ చైర్మన్ కాకపోయినా అందుబాటులో, ఎమ్మెల్యే అయినా అందుబాటులో, ఎమ్మెల్యే కాకపోయినా అందుబాటులో, మన గూడూరు మన సునీల్ అనే నినాదంతో మన అందరి మధ్యలో, మన అందరి గుండెలో ఉన్నటువంటి సునీల్ అన్నని రానున్న ఎలక్షన్లో ఘన అఖండ మెజారిటీతో గెలిపించి చంద్రబాబుకి మనం కానుగ్గా ఇవ్వాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటే అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లోకేష్ పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు మన మాజీ శాసనసభ్యులు వాసిం సునీల్ కుమార్ గారి నాయకత్వంలో పార్టీ ఆదేశానుసారం మనం ఈరోజు 7 కిలోమీటర్లు నడవాలని ఆదేశించడమైంది. ఈరోజు మన సునీల్ కుమార్ గారి నాయకత్వంలో ఆయనకు మద్దతుగా ఈరోజు గూడూరు నియోజకవర్గం నుంచి మన కోర్టు సెంటర్ నుంచి 3000 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మనం ఈ చెన్నూరు దగ్గర వరకు మనం నడవడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తున్నాం ఈరోజు పాదయాత్ర ఏ విధంగా జరిగిందనేది కానీ, లోకేష్ పాదయాత్ర చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు మీటింగులు చూస్తున్నాం, అన్ని చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయే రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు ఎలక్షన్స్ పెట్టినా కూడా 150 సీట్లకి పైన చంద్రబాబు నాయుడు గెలుచుకొని ముఖ్యమంత్రి అయ్యే సూచనలు మనకందరికీ కూడా తెలుస్తున్నాయి. ఈ రోజు మనం ఏ విధంగా ఈ పాదయాత్రను పూర్తి చేశామో అదే విధంగా అందరూ కూడా ఇదే స్పందనతో అన్ని గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అందరం కూడా కష్టపడి పనిచేసి సునీల్ కుమార్ని మంచి మెజారిటీతో గెలిపించుకుందామని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జి డాక్టర్ సునీల్ కుమార్ గారు ఆదేశాల మేరకు యువగలం నారా లోకేష్ గారు యువగల పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా గూడూరు నుంచి చెన్నూరు వరకు 10 కిలోమీటర్లు 3000 మంది పైగా చిలుకు బ్రహ్మరథం పట్టారు సునీల్ కుమార్ గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి. తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే సంక్షేమ పథకాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఆయన ఏదో తెలుగుదేశం పార్టీ అంట సంక్షేమ పథకాలు ఇదంట జగన్మోహన్ రెడ్డి చెప్తుంటాడు. సంక్షేమ పథకాలు నేర్పించిందే నారా ఎన్టీ రామారావు. అలాంటి పార్టీ మీరు ఎప్పుడు ఎవరు భయపడాల్సిన అవసరమే లేదు. ఈ గూడూరు నియోజకవర్గంలో ఉండే ప్రజలందరికీ కూడా పార్టీ తరఫున చెప్పుతున్నది సంక్షేమ పథకాలు ఇంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఆయన కరెంటు ఛార్జీలు పెంచడం, ఇంటి పన్నులు పెంచడం, డీజిల్ పెట్రోల్ పెంచడం, నిత్యావసరాలు పెంచడం, ఇసుక పెంచడం, సిమెంట్ పెంచడం, స్టీల్ పెంచడం అవి కాదు. ప్రజలకు అనుకూలమైన పరిస్థితి, పేద ప్రజలకు ఉపయోగపడే వస్తువుల్ని తగ్గించే పరిస్థితి నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గారు తీసుకుంటారు. 100 రోజుల పాదయాత్రలో 1200 కిలోమీటర్లు తిరిగితే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది జనాల్లో. అటువంటి నియోజకవర్గం గూడూరు నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో సునీల్ కుమార్ను గెలిపించాలని, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ మీ అందరి తరఫున తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం. వాసిం సునీల్ కుమార్ మాజీ శాసనసభ్యులు అంటున్నారు. ఇప్పటి నుంచి అది బ్లాక్ లిస్ట్లో పెట్టండి మాజీ అనేది. కానీ ఈ రోజు నుంచే ఆయన ఎమ్మెల్యే, గూడూరు ఎమ్మెల్యే. ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, మంచి మెజారిటీతో గెలుస్తాడు. కాబట్టి ఆయనకి అందరూ కూడా మద్దతు ఇవ్వండి. నేను ఎల్లసిరి శ్రీనివాసులతో 40 సంవత్సరాలు పక్కనే ఉండి చూశాను ఆయన్ని. కానీ ఆయన కూడా పనిచేసే వ్యక్తి. కానీ
ఈ సునీల్ లాగా చేసే మనిషి లేడు. నేను చూస్తూనే ఉన్నాను ప్రతి విషయం కూడా. సునీల్ అంటే సునీలు నేను రాలేకుంటానయ్యా గూడూరు కంటే ఫోన్ చేయన్నా చాలు ఇవనైనా పంపించు అన్నాడు. ఆ మాదిరి కష్టపడి పనిచేసేవాడికి మనం ఓటేద్దాం. ఎవరో వాడు కూర్చొని ఏదో యాక్షన్లు చేసేవాళ్ళకి ఓట్లు ఇద్దు. ఖచ్చితంగా ఇతను గెలుస్తాడు. మా జేనే తీసి పక్కన పారేయండి. ఈయనే ఎమ్మెల్యే, గ్యారంటీగా ఎమ్మెల్యే. ఈ పాదయాత్రకు మీరందరూ కూడా సహకరించిన దానికి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఈ సభ నేను మాట్లాడడం ముగిస్తున్నాను. ఈరోజు మన యువ నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు 100 రోజుల పాదయాత్ర పూర్తి చేసుకున్న సందర్భంగా గూడూరులో మన ఇప్పుడే చెప్పారు, ఇప్పుడు శాసనసభ్యులు అంటున్నాను, డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో గూడూరు నుండి చెన్నూరు వరకు పాదయాత్ర జరగడం జరిగింది. ఈ యాత్రలో ఊహించిన దానికంటే అశేషంగా ప్రజావాహిని పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా 2 విషయాలు మైనార్టీ విభాగం నుంచి 2 మాటలు చెప్పదలుచుకున్నాను. ఈ రోజు వరకు మైనార్టీ సోదరులకి ఏదైనా జరిగింది కార్యక్రమం అంటే, ఏదైనా సంక్షేమ పథకాలు అందాయంటే ముఖ్యంగా దుల్హన్ పథకము పేద మహిళా ముస్లింల సోదరుల మహిళలకు 50,000 రూపాయలు ప్రభుత్వం పెళ్లి సమయంలో పెళ్లికి అందిస్తున్నది. అలాంటి కానుకలు కూడా రద్దు చేసిన ఈ ప్రభుత్వము అద్దో ఇస్తాం అని మభ్య పెడుతూ 4 సంవత్సరాలు పూర్తి చేసి ఇప్పుడేమో 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకి ఇస్తాము, వాళ్ళు 10th పాస్ అయి ఉండాలా, వాళ్ళకి కొన్ని పారామీటర్స్ పెట్టి వాళ్ళకి మాత్రం ఇస్తాను. కానీ మన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎవరైతే పేద ముస్లిం మహిళ ఉంటుందో వాళ్ళకి 50,000 రూపాయలు, అదే బీసీ మహిళకి అయితే 30,000 రూపాయలు, ఎస్సీ ఎస్టీలకి అయితే 75,000 రూపాయలు. ఇదే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ముందుకు పోతున్నది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు గుర్తించుకొని రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గాను, మన గూడూరులో పాసం సునీల్ కుమార్ గారిని ఎమ్మెల్యే గారిని గెలుపుగా బాధ్యత చేసుకుంటూ, అలాగే మన యువ నాయకుడు లోకేష్ గారి పాదయాత్ర రాబోయే రోజుల్లో ఏ ఆటంకం లేకుండా దిగ్గజంగా ముందుకు జరగాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. మన లోకేష్ బాబు గారు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి సంఘీభావం తెలుపుతూ ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ రాక్షస పాలన అంతమొందించడానికి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు ఇద్దరు కలిసి ఈ ఆంధ్ర రాష్ట్రంలో సుడిగాలి పర్యటన చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాత్రులు నిద్ర పట్టక రకరకాల ఆంక్షలు పెట్టి నానా రకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ పాదయాత్రను బ్రేక్ చేయాలని చూస్తున్నారు. ఈరోజు పాదయాత్ర గూడూరు నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టాం. అదేవిధంగా ఈరోజు చూస్తుంటే జనం జనం తోరం తోరం, జనం జనం నిరంతరం, బలం బలం బలగం అనే విధంగా ఈరోజు ఈ యొక్క గూడూరు నియోజకవర్గంలో బ్రహ్మాండంగా ఈ యొక్క యోగాళం పాదయాత్ర బ్రహ్మాండంగా జరిగింది. ఈ పాదయాత్రలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా బ్రహ్మాండంగా పాల్గొని జనాల్లో ఊవెత్తున సముద్రంలో ప్రవాహంలో ఈరోజు దాదాపు 4,000 మంది జనాలు ఈ యొక్క పాదయాత్రని విజయవంతం చేయడం మాకందరికీ సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండంగా ఈ గూడూరు నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి మన నాయకులు సునీల్ కుమార్ గారిని గెలిపించుకోవాలని చెప్పి అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెడుపై మంచి విజయం సాధించడానికి ప్రారంభించినటువంటి యువగలం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకుని 120,1250 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకి సంఘీభావంగా మన ప్రియతమ నేత సునీల్ అన్న గారు గూడూరులో 5 కిలోమీటర్లు పాదయాత్ర ప్రారంభించడం, 10 కిలోమీటర్లు ప్రారంభించడం జరిగింది. ఆ కార్యక్రమానికి ప్రతి గ్రామం నుంచి అన్న అభిమానులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఒక్కొక్కరు వచ్చేసి సంఘీభావం తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా చెడుపై మంచి విజయం సాధించడానికి పోరాడుతున్నటువంటి యువ నాయకుడు లోకేష్ బాబు గారికి మనం నిజమైనటువంటి కానుకను అందించడం ఎప్పుడు జరుగుతుందంటే, గూడూరు నియోజకవర్గంలో సునీల్ అన్న గారిని అత్యధికమైనటువంటి మెజార్టీతో రేపు జరగబోయే ఎన్నికల్లో మనం గెలిపించి
బహుమతిగా మనం లోకేష్ బాబు గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిజంగా ఒక సమర్థవంతమైన నాయకుడు, పేదల పక్షపాతి, అందరినీ కుల మత అతీతంగా, పేద ధనిక వర్గాల అతీతంగా పనిచేసే సునీల్ అన్న గారిని అందరూ కూడా మనస్ఫూర్తిగా రేపు జరగబోయే ఎన్నికల్లో ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఈరోజు మన అధినాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో మన యువ నాయకులు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో పార్టీ ఆదేశాలతో మన యువ నాయకులు, మన గూడూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సారథ్యంలో ఈరోజు గూడూరు నుంచి చెన్నూరు వరకు మన లోకేష్ బాబు గారికి సంఘీభావంగా పాదయాత్ర చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించడం ఇంకా ఎంతో కాలం లేదు. ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా, సెప్టెంబర్లో వచ్చినా, అక్టోబర్లో వచ్చినా, వచ్చే నెల, వచ్చే సంవత్సరం ఏప్రిల్లో వచ్చినా, రేపు వచ్చినా, ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు అయ్యేది సిద్ధంగా ఉంది. ఇది మనం అందరం గమనించాలి. అయితే ఈరోజు మన నియోజకవర్గం, మన జిల్లాలో మన నాయకుడు సునీల్ కుమార్ గారు టికెట్ విషయంలో క్లారిటీ తెచ్చిపెట్టారు మనకు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో ఈ క్లారిటీ లేదు. మనకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు 1-to-1లో కానీ ప్రతి సందర్భంలో కూడా టికెట్ మన సునీల్ కుమార్కేనని ఆయన చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆయన ముందు ఆయన చేశాడు. ఇంకా మన వంతు ఉంది. మనం కష్టపడి ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో తిరిగి మన సునీల్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని ఆయన ఎమ్మెల్యేగా చేసి తద్వారా మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరుకుంటూ, ఆ విధంగా మనం అందరం కష్టపడాలని మనం చేస్తున్నాను. అదేవిధంగా 100 రోజులు పూర్తి చేసుకున్నటువంటి లోకేష్ బాబు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగిలిన 300 కిలోమీటర్లు కూడా 300 రోజులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి కృతజ్ఞత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మన యువరత్నం లోకేష్ బాబు గారు 100 రోజుల పాదయాత్ర, యువగళం పాదయాత్రలో లక్షలాది ప్రజల సమస్యలను గెలుచుకొని నారా లోకేష్ బాబు నాయుడు గారికి మనందరం కలిసి ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి. ఎందుకంటే ఆయన మన కోసం, మన పిల్లల కోసం ఈ ఆంధ్రప్రదేశ్ గాడి తప్పిన ఈ ఆంధ్రప్రదేశ్ని సరిచేయాలనే ఒక సదుద్దేశంతో 4000 కిలోమీటర్లు 400 రోజులు ఆయన ఏకం పెట్టుకున్నాడు. ఈరోజు మనం గూడూరు నుంచి మన నియోజకవర్గం ఏంటంటే మన యువ నాయకుడితో కూడి, మన శాసనసభ్యులు, మన ఇన్ఛార్జ్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు మన కోర్టు సెంటర్ నుంచి చెన్నూరు వరకు 10 కిలోమీటర్లు ఆయనతో మన పాదయాత్ర చేసినందుకు ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా జరగబోయే రోజుల్లో కూడా మన ఇన్ఛార్జ్ వారితో ఆయన ముందుండి మనం వెనక నడిపించి రాబోయే 2024లో తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుచుకొని అక్కడ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసుకొని, అదేవిధంగా మన నియోజకవర్గానికి మన ఇన్ఛార్జ్ వారిని ఎమ్మెల్యేగా చేసుకోవాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై సునీల్ అన్న. నమస్కారం. ఈరోజు నారా లోకేష్ బాబు గారి యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన సునీల్ అన్న గారు గూడూరు నుంచి చెన్నూరు వరకు 10 కిలోమీటర్లు పాదయాత్రగా జన సందోహంతో 3000 పైచిలకు మహిళలు అందరం కలిసి పాదయాత్రగా ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.
ఈరోజు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో గూడూరు మాజీ శాసనసభ్యులు ప్రస్తుత ఇన్ఛార్జ్ వైర్లైనటువంటి శ్రీ డాక్టర్ పాసిం సునీల్ కుమార్ అన్న ఆధ్వర్యంలో గూడూరు నుంచి చెన్నూరు గ్రామం వరకు పాదయాత్ర జరిగింది. ఎంతో ఆనందదాయకం. లోకేష్ బాబు గారు ఒక మంచి కార్యం తలపెట్టి ప్రజల్లోకి రోడ్ల మీదకి వచ్చాడు. గతంలో ఒక నాయకుడు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం అయినాడు. ఆయనకి ఈయనకి వ్యత్యాసం చూడండి. మా లోకేష్ బాబు గారు ఏ నియోజకవర్గంలో యువత ఏ ఇబ్బంది పడుతుంది అని మీటింగ్ పెడుతున్నాడు, రాసుకుంటున్నాడు. రైతు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో నోట్ చేసుకుంటున్నాడు. రేపు అధికారంకి వచ్చిన తర్వాత వీళ్ళకి ఎలా సమస్యలు సాల్వ్ చేయాలా, ఎలా వీళ్ళని పైకి గట్టెక్కించాలా, వీళ్ళు అభివృద్ధి ఎలా చేయాలని చెప్పి ఏ కుల సంఘాలతో కానీ, ఏ వర్తక సంఘాలతో కానీ, ఏ రైతులతో కానీ, బీసీ సంఘాలు, ఎస్సీ సంఘాలు అందరితో కలిపి ఏ విధంగా ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం అనే ఉద్దేశంతో మా లోకేష్ బాబు గారు మీరు ఏ విధంగా ముందుకెళ్తాం సీఎం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వీళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తామనే దాని మీద నోట్ చేసుకొని మరి రాసుకుంటున్నాడు. ఇదందరూ ప్రజలు గమనించాలి. ప్రజలు గమనించి లోకేష్ బాబు గారి నాయకత్వంలో మన బాబు గారిని సీఎం చేసుకుంటేనే మన రాష్ట్ర అభివృద్ధి. అదేవిధంగా గూడూరులో మన సునీల్ అన్నని శాసనసభ్యుగా చేసుకుంటేనే రేపు చంద్రబాబు నాయుడు సీఎం అవుతారని ఫస్ట్ గుర్తించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ సునీల్ అన్నని అత్యధిక మేరకు గెలిపించి మంత్రిగా భవిష్యత్తులో చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వాకాడు మండలంలోని నేత్రుమల్లి పద్మనాభరెడ్డి వారి స్వగృహం నందు మర్యాదపూర్వకంగా కలిసిన మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పెద్దలు నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారిని ఈరోజు అందరం కూడా తీసేదానికి వచ్చాం. పెద్ద ఆయన ఆరోగ్యం బాగాలేదని చెప్పి ఇచ్చిన తర్వాత ఒకసారి పరామర్శించడానికి వచ్చాం. నిజంగా నేదురుమల్లి పద్మనాభరెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. ఎందువల్లంటే ఆ రోజు మొట్టమొదట నేను ఎమ్మెల్యేగా టికెట్ తీసుకొచ్చి ఆ రోజు టికెట్ విషయంలో కూడా పూర్తిగా సునీల్కి టికెట్ ఇవ్వాల్సిందే అనేటువంటి చెప్పినటువంటి పెద్ద వైఎస్ఆర్సీపీలో పెద్ద ఉన్నటువంటి పెద్దల్లో ముఖ్యుడు ఆ రోజు పెద్ద ఆయన పద్మనాభరెడ్డి గారు. ఖచ్చితంగా సునీల్ టికెట్ ఇవ్వాలని చెప్పి ఆ రోజు గోపాలంతో కలిసి ఆ రోజు టికెట్ ఇచ్చేదానికి నాకు సహకరించినటువంటి పెద్ద ఆయన పద్మనాభరెడ్డి గారు. టికెట్ ఇప్పించడమే కాదు, నన్ను చేయి పట్టుకుని ఈ మండలం అంతా తిప్పి అక్కడక్కడ నవాపేట, ఎంతో దూరమైన నవాపేటకు కూడా తీసుకెళ్ళి వాళ్ళందరి చేత కూడా నాకు ఓటు వేసినటువంటి మహానుభావుడు. ఎందువల్లంటే ఈరోజు పద్మనాభరెడ్డి గారు అంటే వాకాడు మండలమే కాదు, ఈ రాష్ట్రం అంతా కూడా నేదురుమల్లి కుటుంబం అంటే అందరికీ తెలిసినటువంటి విషయాన్ని వాళ్ళు గతంలో ముఖ్యమంత్రి కూడా పెద్దలు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేసిన విషయం కూడా గుర్తుపెడతాం. ఆ రోజు అన్నకి చేదోడు వాదుడుగా ఇద్దరు కూడా ఒకే మాట, ఒకే తమ్ముడికి చేదోడు వాదుడుగా పెద్ద ఆయన ఇక్కడ అంతా రాజకీయం చూసుకుంటే
పెద్ద ఆయన అక్కడ హైదరాబాద్ రాజకీయం చక్రం తిప్పేటువంటి విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. అటువంటి వాళ్ళు అరుదు ఉండడం, ఆ పెద్ద ఆయనకి ఆ భగవంతుడు నిన్నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడు ఆశీస్సులు వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆయనకి కూడా ఉండాలని కోరుకుంటూ, అలాగే వాళ్ళ కుమారులు వాళ్ళ మనవాళ్ళు వాళ్ళు కూడా ఆ దేవుని దయ వల్ల అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కుమార్తెలు కూడా బాగుండాలని చెప్పి కుమార్తె బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పెద్ద ఆయన చేసినటువంటి నాకు చేసినటువంటి సహాయాన్ని జీవితంలో మరవలేనని చెప్పి మరొకసారి గుర్తు చేసుకుంటూ. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ సమావేశాన్ని చెన్నూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మొదటగా చెన్నూరు వాస్తవ్యుడైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం చెన్నూరు గ్రామం నందు మట్టం శ్రావణి అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొనగా రచ్చబండ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే నేటి తరం తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంతో మందికి గురువు మార్గదర్శి అయిన స్వర్గీయ ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డికి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఎల్లసిరికి ఘన నివాళులు అర్పించారు. ఇక ఈ సందర్భంగా మట్టం శ్రావణి బిల్లు చెంచరామయ్యలు మాట్లాడుతూ ఈరోజు రాష్ట్రంలో ఇంటి పన్నుల పెంపు, చెత్త పన్ను విధింపు, ఆర్టీసీ ఛార్జీల పెంపు, రైతుల పొలాలలో మోటార్లకు మీటర్లు బిగించడం, కరెంటు ఛార్జీలు పెరగడం, నిత్యావసర ధరలు, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలు నడ్డి విరుస్తున్నారని, రాష్ట్రానికి ఇదేమి కర్మ అని ప్రజలు ఈ ప్రభుత్వాన్ని తిట్టుకుంటున్నారని, త్వరలో సైకిల్ పాలన రావాలని, సైకో పాలన పోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శీలం కిరణ్ కుమార్, నెలపల్లి భాస్కర్ రెడ్డి, గూడూరు పట్టణ రూరల్ మండల అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు, కొండూరు వెంకటేశ్వరరాజు, జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, జిల్లా క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు తాతపూడి ఇజ్రాయెల్ కుమార్, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి, జిల్లా మహిళా కార్యదర్శి గుండాల భారతి, నియోజకవర్గ పట్టణ మైనార్టీ అధ్యక్షుడు అబ్దుల్ రహీం, అల్లీ హుసేన్, పట్టణ ఉపాధ్యక్షుడు ఆరికట్ల మస్తాన్ నాయుడు, నియోజకవర్గ పట్టణ మహిళా అధ్యక్షురాలు తాళ్ల సుబ్బమ్మ, గుండాల శ్రీదేవి, పోబాక లక్ష్మి, సుబ్బరత్నమ్మ, ఎస్ఎస్ఎల్ నియోజకవర్గం పట్టణ అధ్యక్షులు ఏసుపాక పెంచలయ్య, పల్లి కోటేశ్వరరావు, జిల్లా తెలుగు యువత ప్రధాన కార్యదర్శి ప్రణీత్ యాదవ్, తెలుగు యువత, తెలుగు మహిళ, తెలుగుదేశం పార్టీ పట్టణ రూరల్ మండలాల నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు. ఈ రచ్చబండ కార్యక్రమాన్ని మా మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ గూడూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రచ్చబండ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఏ అయితే సంక్షేమ పథకాలు అమలు పరిచారో వాటన్నిటిని కూడా ఈ సైకో ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. ముఖ్యంగా ఎత్తుకుంటే ఈ రాష్ట్రంలో ఏదైనా కుటుంబంలో అశుభం జరిగి 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు ఆ కుటుంబంలో ఎవరైనా వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకునే దానికోసంగా, ఆ కుటుంబంలో మనిషి లేకపోతే ఆ కుటుంబాన్ని ఆదుకునే దాంట్లో భాగంగా చంద్రన్న బీమా కార్యక్రమాన్ని మన మాజీ ముఖ్యమంత్రి వారిలో మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది. పూర్వపరాలు లేకపోతే 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపల ఆ కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా ఇప్పించే కార్యక్రమం ఉండేది. అదేవిధంగా 50 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల చనిపోతే 30,000 రూపాయలు ఇప్పించే కార్యక్రమం ఉండేది. అదేవిధంగా 18 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వరకు కూడా ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం ఉండేది. ఈ సైకో ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా చంద్రన్న బీమా కార్యక్రమాన్ని ఎత్తేశారు.
అది కాకుండా దానికి ఒక చిన్న సవరణ చేసి వైఎస్ఆర్ బీమాను పెట్టారు. నాకు తెలిసైతే రేపు 30వ తేదీకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి ఈ సైకో ప్రభుత్వం ఒక్కరికి కూడా ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. దాంట్లో కూడా ఒక కుటుంబంలో ఒక్కరికేను, అది కూడా ఎవరు పేరు నమోదు చేసుకుంటే ఆ కుటుంబంలో భార్య కానీ భర్త కానీ పేరు నమోదు చేసుకుంటే వారికి మాత్రమే ఇస్తారని చెప్పినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 4 సంవత్సరాల కాలం ఎవరికి ఇచ్చిన పాపాన పోవాలంటే సైకో ప్రభుత్వం ఇదని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా కళ్యాణ మిత్ర అన్ని కులాల్లో, అటు ముస్లిమ్స్ అయితేమి, బీసీలు అయితేమి, బలిజులు అయితేమి, లేదు ఎస్టీలు అయితేమి, ఎవరైనా వారి కుటుంబాల్లో వివాహం చేసుకుంటే ఎస్సీ ఎస్టీలకు అయితే 50,000 రూపాయలు, బలిజులకి, కాపులకి, బీసీలకి, ముస్లింస్కి అయితే 35,000 రూపాయలు వివాహ వేదిక మీద అందిస్తున్న కార్యక్రమాన్ని పూర్తిగా రద్దు చేశారు. అదేవిధంగా మామూలుగా మనం అందరం అనుకుంటాం కేజీ నుంచి పీజీ వరకు అందరికీ ఉచిత విద్య అందజేయాలని. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమ్మఒడి వేస్తున్నాం, అదేవిధంగా విద్యాదీవెన ఇస్తున్నాం అని చెప్పుకునే ఈ ప్రభుత్వం ఈ రోజు ఎవరికి కూడా ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అంతేకాకుండా చెన్నూరు గ్రామానికి ఇదేం కర్మ అనే రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ మాజీ శాసనసభ్యులు మన ఇన్ఛార్జ్ వర్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా కిరణ్ గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమానికి మనం ఈరోజు రావడానికి కారణం ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ 4 సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం పనితీరు వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు అనేది అందరికి కూడా విదితమైంది. కానీ ఆ రోజు అధికార పక్షంలో ఉన్నా లేదు ప్రతిపక్షంలో ఉన్నా, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా కూడా మన డాక్టర్ సునీల్ కుమార్ గారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యలను తెలుసుకునే దానికోసంగా ఎప్పుడు కూడా ముందునే దానికి ఉంటారని మనందరికీ తెలిసిన విషయం. మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన పాసం సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మన చెన్నూరు గ్రామానికి ఈస్టర్న్ రోడ్, ఈరోజు మనం ఆ రోడ్డు మీదనే నడిచి వచ్చాం అందరం కూడా. ఆ ఈస్టర్న్ రోడ్ దాదాపు 50 సంవత్సరాల నుంచి కూడా ఎవరు కూడా ఎన్ని అధికార పార్టీలు వచ్చినా, ఎన్ని రకాల గవర్నమెంట్ మారినా అది వేసిన పాపాన్ని పోలేదు. కానీ ఆ రోజు మనకు ఎలక్షన్లకి ముందు వచ్చినప్పుడు 2014లో ఎలక్షన్స్ ముందు వచ్చినప్పుడు, అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు చెప్పారు మనకు మాజీ శాసనసభ్యులు గారు మన సునీల్ కుమార్ గారు, అది నేను అధికారంలోకి వచ్చిన తర్వాత నేను గెలిస్తే ఎమ్మెల్యేగా చేస్తానని. ఈరోజు చెన్నూరుకి అతిపెద్ద అసెట్ అది 1,67,00,000 రూపాయలతో మనకి ఈస్టర్న్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వాటర్ ట్యాంక్, ఎస్టీ కాలనీలో వాటర్ ట్యాంకు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళు ఎస్టీలు అందరూ కూడా నీళ్ళ కోసం. అక్కడికి నీళ్ళు ఎక్కక ఎండాకాలం చాలా సమస్య. అట్లాంటివి 65 లక్షలతో వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసి అది కూడా మన తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇండోర్ స్టేడియం, హై స్కూల్కి ఇండోర్ స్టేడియాన్ని కూడా 56 లక్షలతో ఇండోర్ స్టేడియం కూడా పిల్లల సౌకర్యార్థం ఆడుకునే దానికోసం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో రకాలుగా మనకు అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో ఎన్నో పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, వితంతు పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా ఒంటరి మహిళ పెన్షన్లు దాదాపుగా చెన్నూరు నుంచే దాదాపు 200 పైన 300 పైన మనం ఒంటరి మహిళ పెన్షన్లు గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన సునీల్ కుమార్ గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు అందించడం జరిగింది. కానీ ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వయసు పరిమితం చేసి వాళ్ళకి 30 సంవత్సరాలు దాటితే గతంలో ఇచ్చేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు 50 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఒంటరి మహిళలు పెన్షన్లు ఇస్తామని, అదేవిధంగా వాళ్ళకు భర్త వదిలేసి ఉంటే లాయల దగ్గర నుంచి వాళ్ళ విడాకులు తీసుకురావాలని, ఇవన్నీ ఎన్నో ఆంక్షలు పెట్టి ప్రతి ఒక్క పథకంలో కూడా కొర్రీలు పెడతా ఉన్నారు. ఈరోజు కరెంటు మీటర్కి అప్లై చేసుకునే దానికోసం సచివాలయాలకు వెళ్తే ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం 15,000 రూపాయలు సచివాలయాలు కట్టాల్సిన పరిస్థితి. నాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు గూడూరు పట్టణంలో అనేక మంది వారి వంతు సహాయ సహకారాలు అందించారని, మా వంతుగా 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తున్నామని గూడూరు సంస్కృతి సమ్మేళనం అధ్యక్షులు కనుమరు హరిశ్చంద్రారెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఓపెన్ ఆడిటోరియంలో సంస్కృతి సమ్మేళనం ఆధ్వర్యంలో నాటక పోటీలు ఘనంగా జరిగాయి. సంస్థ అధ్యక్షులు హరిశ్చంద్రారెడ్డి మాట్లాడుతూ మన సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రతి సంవత్సరం సంస్కృతి సమ్మేళనం నాటక పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.
ఎంతోమంది సినీ నటులు నాటకాల ద్వారా తమ జీవితాన్ని ఆరంభించి ఈరోజు ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్నారని గత 69 సంవత్సరాలుగా సమృద్ధి సమ్మేళనం ఈ నాటక పోటీలు నిర్వహిస్తుందని తెలిపారు. మొదటి రోజు ప్రదర్శించిన చీకటి పువ్వు, నాన్న నేను, వాచస్త నాటకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సమ్మేళనం కార్యదర్శి మునిగిరీష్, సిద్ధారెడ్డి, ఇంద్రసేనమ్మ, సోమిశెట్టి చెంచురామయ్య, శివయ్య, శివ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిగా 69 ఏళ్ళు నిండి 70వ వసంతంలో ఈ సంవత్సరంతో కూడా వెలువడుతున్నటువంటి ప్రతిష్టాత్మక సంస్కృతి సమ్మేళనం ఈ సంస్థ 1954లో కొందరు మహానుభావుల తలంలో నుంచి పుట్టి సంస్కృతిని మన రాష్ట్రం యొక్క కళాచారాన్ని ప్రోత్సహించాలనే మంచి తలంపుతో ఆనాటి కాలమాన పరిస్థితులను అనుసరించి నాటక రంగానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తెలుసుకున్నటువంటి వారు కాబట్టి నాటక రంగాన్ని పోషించాలని, తద్వారా ఎంతోమంది నాటక కర్తలకి ప్రియులకి అవకాశాలు అలాగే ఆహ్లాదపరచాలనే మంచి సదుద్దేశంతో ప్రారంభించినటువంటి ప్రతిష్టాత్మక సంస్థ మరి సంస్కృతి సమ్మేళనం. ఇది మన గూడూరు వాసులకి ఇది రావడం, ఈ ఆలోచన రావడం, అలాగే దీన్ని సంస్థని స్థాపించి విజయవంతంగా ఎన్ని సంవత్సరాల పాటు నిర్వహిస్తూ వచ్చారంటే దాని వెనకాల ఎంతోమంది మహానుభావుల కృషి ఉంది. ఉదాహరణకి స్వర్గీయ శ్రీ సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారు, రెండవ సుబ్రహ్మరెడ్డి గారు, అలాగే ఎంతోమంది మహానుభావులు మొదట ఫౌండర్ మెంబర్స్గా ఉన్నటువంటి వారు, తర్వాత ఆర్థికంగా ఎంతోదిగా తోడ్పడి స్వర్గీయ శ్రీ సిద్ధయ్య నాయుడు గారు, పూడి రాఘవ గారు, అలాగే చాలామంది దాతలందరూ ఈ సంస్కృతి సమ్మేళనానికి ముందరికి సాగడానికి ఇతోధికంగా ఆర్థికంగా సహాయం చేసి దీన్ని ఎంతో ముందరికి తీసుకురావడం జరిగింది. తదనంతరం కాలమాన పరిస్థితిని అనుసరించి కొంత వెనకబడినప్పటికీ కూడా నా మిత్రుడు మునిగిరీషు సిద్ధారెడ్డి జనార్దన్ రెడ్డి గారి ప్రోత్సాహంతో దీనిలో బాధ్యత తీసుకున్న తర్వాత దీనికి కొత్త కళను తీసుకొచ్చాడు. చాలా వరకు మాబోటి వాళ్ళందరినీ మాకు కళా పోషకులను చేశాడు, రాజపోషకులను చేశాడు, మహారాజా పోషకులను చేశాడు. ఎంతోమందిని దీనికి నిధులు విలువగా ఇవ్వమని చెప్పి తన ఎంకరేజ్మెంట్తో తన ఉత్సుకతతో ఫండ్ రైజ్ చేసి ఈ సంస్కృతి సమ్మేళనం తిరిగి పునర్వైభవం పొందే విధంగా తన కృషి ఎంతో సరిపోయాడు. దీనికి జాన శివన్న కానీ, అశోకన్న కానీ, సోమశెట్టి చంద్రబాబు కానీ, ఇతర కార్యనిర్వాహక సభ్యులందరూ కూడా సహకరించారు. ఈరోజు ఇది ఈ విధంగా జరుగుతుంది అంటే మునిగిరీష్ యొక్క ఇంట్రెస్ట్ లేకపోతే ఇది ఈ విధంగా జరగదు అనేది అతిశయోక్తి కాదు. ఎంతో శ్రమపరిచినటువంటి తిరుపతి నాగేశ్వరరావు గారు, శివసుబ్రహ్మణ్యం గారు, ముఖ్యంగా జనార్దన్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కృషి కూడా ఉంది. ఇది ప్రోటోకాల్ ప్రకారం ఏదో నలుగురు పైకి దించాం కానీ వాళ్ళందరి కృషితో ఈ నాటక పరిషత్ నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ సంస్థ సంస్కృతి సమ్మేళనం అందరూ పెద్దలు చెప్పారు, ఎక్కువసేపు దాని గురించి చెప్పారు. 1954లో ప్రారంభించబడి 40 సంవత్సరాలు అప్రఘాతంగా ఈ నాటక పరిషత్ నిర్వహిస్తూ 41వ సంవత్సరం నుంచి 49 సంవత్సరం వరకు అప్పటి పరిస్థితుల రీత్యా కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా 50వ సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా 66వ సంవత్సరం వరకు కూడా 17 సంవత్సరాల పాటు ఈ నాటక పరిషత్తుని ఏ ఒక్క సంవత్సరం కూడా గ్యాప్ లేకుండా నిర్వహించుకోగలిగారు. ఈ గత 4 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు కోవిడ్ కారణంగా గత సంవత్సరం మన డేట్స్ ఈ సమాజాల వాళ్ళకి వీలు కాక గత సంవత్సరం నిర్వహించుకోలేకపోయాం. ఈ సంవత్సరం ఈ పరిషత్తు నిర్వహించాలా లేదా అనేటువంటి సందిగ్ధంలో నేను దీనికి ఒక శాశ్వత నిధిని మా సంస్థ పూర్వ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి గారు ఆయనకు చాలా ముందు చూపు. ఎందుకంటే ఏ రోజు ఆర్థికంగా ఉన్నవాళ్ళు రేపు ఆర్థికంగా ఉండకపోవచ్చు, ఈ రోజు లేని వాళ్ళు రేపు ఉండొచ్చు. ప్రతి సంవత్సరం ఫండ్స్కి వెళ్ళి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి నిర్వహించడం కష్టం. దీనికి ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేస్తేనే ఈ సంస్థ ఇలాంటి పరిషత్తులు ప్రతి సంవత్సరం నిర్వహించుకోగలమని ఆయన ఒక సూచన చేసి అందరిని ప్రోత్సహించి ముందుగా ఒక 5 లక్షల రూపాయలు శాశ్వత నిధికి ఆయన విరాళాన్ని ఇచ్చి మా ద్వారా మరో 10 లక్షల రూపాయలు ఇక్కడ ఈ వేదిక ముందున్న ఫ్లెక్సీలో ఉన్నటువంటి వాళ్ళందరూ దాతల దగ్గర మరో 10 లక్షలు 15,50,000 రూపాయలు ఒక శాశ్వత నిధిని ఏర్పాటు చేసుకోగలిగారు. ఈ రోజు ఈ పరిషత్ ఇక్కడ నిర్వహించుకోగలుగుతున్నామంటే దాని ద్వారా వచ్చేటువంటి వడ్డీ 2 సంవత్సరాలుగా జరగలేదు కాబట్టి ఆ వడ్డీ కూడా కలిపి ఈ సంవత్సరం ఈ పరిషత్తును ప్రారంభించుకోవాలన్న
సుమారు 1,50,000 రూపాయలు వడ్డీ డబ్బులు కాకుండా 2 లక్షల రూపాయలు బడ్జెట్ వేస్తే గూడూరులో ఉన్నటువంటి మరలా 15 సంవత్సరాల తర్వాత మరలా పబ్లిక్ వెళ్ళి డొనేషన్ కలెక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క నాటికను ఒక్కొక్కరు సమర్పించేదానికి ఒక నిర్ణయం తీసుకొని కమిటీ దానికి ముందుకు వెళ్ళాము. మా సోదరుడు నాటక విభాగకర్త ఆదరణ తక్కువగా ఉంది, ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఈ పరిస్థితుల్లో నిర్వహించడం అవసరమా అని చెప్పి అడిగాడు. నన్ను చాలా రోజులు హెసిటేట్ చేశాడు. వద్దు సోదర, చాలా ఇబ్బంది, డబ్బులు లేవు, ప్లస్ అంత ఆదరణ కూడా లేదు, ఎందుకు మనం ఇంత శ్రమపడి ఇంత ఖర్చు పెట్టి దీన్ని నిర్వహించడం అని చెప్పారు. కానీ దీన్ని మన పూర్వీకులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా 2018లో ముఖ్యంగా జనార్దన్ రెడ్డి గారు ఈ సంస్థ నుంచి విరమించుకున్న తర్వాత హరిచంద్రారెడ్డి గారిని అధ్యక్షుడిగా పెట్టుకున్నప్పుడు పూర్తిగా నిధుల కొరత ఉన్న కారణంగా ఆ సంవత్సరం పరిషత్తుకి అధిక మొత్తంలో సుమారు 1,66,000 రూపాయలు తన సొంత నిధుల నుంచి ఆ సంవత్సరం పరిషత్ నిర్వహించాం. 19 నుంచి రకరకాల కారణాలతో జరగలేదు. ఈ పరిస్థితుల్లో ఈ నాటక పరిషత్ నిర్వహించడం ఎంతో శ్రమతో ఖర్చుతో కూడుకున్న సందర్భం అయినప్పటికీ కూడా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ పరిషత్ ప్రారంభించుకుంటున్నాం. కానీ అందరూ చెప్పేటువంటి విధంగానే ప్రోత్సాహం చాలా తక్కువగా ఉంది. గూడూరు మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని నెట్వర్క్ సభ్యులు రియాజ్ అహ్మద్ తెలిపారు. మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లిం పిల్లలకు ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించారు. ఉచితంగా మందులు అందజేశారు. నెట్వర్క్ సభ్యులు రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ మహమ్మదియన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అదేవిధంగా ప్రతి సంవత్సరం ఖత్నా కార్యక్రమం నిర్విరామంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కాళేషా, యూసిఫ్, అజీజ్ తదితరులు పాల్గొన్నారు. मुसलमान बच्चों को पढ़ने का इंतजाम किया गया। तो जो खतना है, जैसा कि आप जानते हैं, ये शायर इस्लाम में से है। इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। हज़रत इब्राहीम ही नहीं बल्कि हदीस में हुज़ूर सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया तमाम अंबिया की सुन्नत है। इसलिए वो जो बच्चे वालिदैन गरीब हैं, गरीब पेशा हैं, मुलाजिम पेशा हैं, अपने बच्चों को खतना नहीं करवा सकते, ऐसे लोगों के लिए मोहम्मदिया वेलफेयर नेटवर्क वालों ने उनको तलाश करके उनके लिए एक बेहतरीन डॉक्टर साहब हुसैन साहब के नतीजे थे, उनको इंतज़ाम करके यहाँ पर लाकर इन लोगों को मुफ्त में खतनों का इंतज़ाम किया गया। इसके बाद इनके लिए दवाई का भी मुफ्त में इंतज़ाम किया जा रहा है। इस तरह इन कमेटी के ये वेलफेयर नेटवर्क वालों के और भी ज़्यादा కార్యక్రమం 14 ఏళ్ళ నుంచి చేస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం ఈ మహమ్మదియా వెల్ఫేర్ నెట్వర్క్ తరఫున మొట్టమొదటిగా మాకు వచ్చిన ఆలోచన, పేద పిల్లలు చాలామంది ఉన్నారు, ఒక ఖత్నా కార్యక్రమం చేసుకోవాలంటే సుమారు 5,000 నుంచి 10,000 దాకా ఖర్చు పెట్టడం, దానికి ఒక పెద్ద కార్యక్రమం లాగా పేదవాళ్ళు చేయడం, అప్పులైపోవడం, ఎందుకంటే ఇబ్బంది పడుతున్న సందర్భంలో మేము ఆలోచించి ఉచితంగానే చేయాలనుకుని ఆ సందర్భంగానే ఇటీవల కరోనా సందర్భంలో 2 ఏళ్ళు మాత్రమే ఆపాం. మిగతా మొత్తం సంవత్సరాలు చేస్తూ వస్తూ ఉన్నాం. మీరందరూ కూడా దాంట్లో పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి ప్రతి సంవత్సరం కూడా మే నెలలో చేస్తాం. ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా పాల్గొని జయప్రదం చేస్తారని ఆశిస్తూ సెలవు చేస్తాం. ఓజిలి మండలం కురుగొండ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్ 1991-96 6 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉత్సాహంగా జరిగింది. పలు ప్రాంతాల్లో స్థిరపడిన అందరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు చేసుకున్నారు. ఓజిలి మండలం కురుగొండ గ్రామంలోని జెడ్పీ హై స్కూల్లో
పూర్వపు విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 1991-96 బ్యాచ్ విద్యార్థులు కలిసి విద్యను బోధించిన గురువులకు ఘన స్వాగతం పలికారు. ఉపాధ్యాయుల సరస్వతి విగ్రహానికి పూజలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు. ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన వారందరూ ఒకరినొకరు యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటూ దాండియా డ్యాన్సులు చేసి సందడి చేశారు. చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుకు చేసుకున్నారు. గురువులకు పాదపూజ నిర్వహించి ఘనంగా సన్మానించారు. పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తామని పూర్వపు విద్యార్థులు తెలియజేశారు. ఉపాధ్యాయులు శేషారెడ్డి మాట్లాడుతూ విద్యను బోధించిన గురువులను గుర్తించుకొని నేడు గౌరవించుకోవడం అభినందనీయమని, అలాగే మీ పిల్లలను కూడా మంచి నైతిక విలువలు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దాలని సూచించారు. ఈ సమావేశంలో రమేష్, నాగరాజు, గంగాధర్, ప్రసాద్, సుప్రజ, జోష్న తదితరులు పాల్గొన్నారు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారికి నమస్కారం. ఎటువంటి గురువు గారికి? అజ్ఞానతిమిరాంధస్య, అజ్ఞానం అనే చీకటి చేత మూసుకుపోయినటువంటి నా కళ్ళను జ్ఞానాంజన శలాకయ, జ్ఞానం అనే కాటుక పుల్ల చేత తెరిపించేటటువంటి జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన, నా కళ్ళను ఎవరైతే తెరిపిస్తాడో అటువంటి గురువు గారికి నేను నమస్కరిస్తాను. తస్మై శ్రీ గురవే నమః. అటువంటి గురువు గారికి నేను నమస్కరిస్తున్నాను. అంటే గురువు అంటే అదే అర్థం. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే కాటుకను మన కంటికి పెట్టి మనకు మంచి చూపునిచ్చేటటువంటి వాడు గురువు. ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.